అమ్మవారి మీద భారం వేశాను. ఆ అమ్మవారే నిన్ను తిరిగి మా దగ్గరకు పంపించింది. ముందు నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నాన్నగారు, ముందు ముక్కు పుడక విషయం గురించి అడగండి. ఏమైంది? ముక్కు పడుకను ఎవరో దొంగలించారు. ఇల్లంతా ఎంత వెతికినా కనిపించలేదు. ఓవైపు నాకు అంత పెద్ద ప్రమాదం జరగడం, మరోవైపు నీ సమక్షంలో ఉన్న ముక్కు పుడక అపహరణకి గురి కావడం ఏంటమ్మా? ఏం జరుగుతుంది అసలు? ముక్కు పుడకని ముట్టుకోగల అర్హత నాకు, అత్తయ్యకు, అర్చనకు మాత్రమే ఉంది. ఈ మధ్య కాలంలో అత్తయ్య, అర్చనలు కూడా ముట్టుకోలేకపోతున్నారు. అటువంటప్పుడు దొంగిలించడానికి వచ్చిన వారికి ఎలా సాధ్యమైంది? నీ శక్తి అడ్డుకోవాలి కదా, నీ శక్తి వాళ్ళని శిక్షించాలి కదా. ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు? ఎందుకు వాళ్ళని వదిలేశావు? ఈ సంఘటనను నా పాలిట మరో అగ్ని పరీక్షను చేద్దామని అనుకుంటున్నావా? అక్కడ నన్ను ఒక ప్రమాదం నుంచి కాపాడి ఇక్కడ మరో ప్రమాదంలోకి నెట్టేశావు. ముక్కు పుడకని ఏం చేశావు? ముక్కు పుడకతో పారిపోదామని చెప్పి అంత పెద్ద ప్లాన్ వేసినట్టున్నా. అందుకే అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి అంత పెద్ద ప్రమాదంలో పడ్డావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ముక్కు పుడక విషయంలో నిందలు వేయకు. నన్ను అన్యాయంగా అంటే నోరు పడిపోతుంది. అయితే నీకేం సంబంధం లేదు అంటావు. మరి అది ఎవరి పని అయి ఉంటుంది? ఇంకెవరు? ఆ గౌరి పని అయ్యుంటుంది. ఆ గౌరీ కనిపించటం లేదు. ఆవిడ గారి చేతి వాటమే అయ్యుంటుంది. ముక్కు పుడక కనిపించకుండా పోతే నీదే బాధ్యత అవుతుంది అని అన్నాను. ఇప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు? మీ ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ముక్కు పుడక తిరిగి అమ్మవారి దగ్గరికి రాకపోతే ఎవ్వరిని క్షమించను. తొందరపడి గౌరీ గురించి అలా మాట్లాడకండి అత్తయ్య. గౌరీ అటువంటిది కాదు. తను కూడా మాలాగా అమ్మవారికి, ముక్కు పుడకకి కాపలానే తప్ప వేరే ఆలోచనలు తనకుండవు. కంచే చేను మేసినట్టుంది నీ తీరు. మేము మిమ్మల్ని నమ్మలేం. ఆ గౌరీ ఇంతవరకు ఇంటికి రాలేదు. దొంగిలించుకుపోయింది కాబట్టి రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఆవిడికి సపోర్ట్ చేస్తావేంటి? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ముగ్గురు ముక్కు పుడకని పంచుకుందామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మొత్తానికి వేదవతి కుటుంబం నా మీద నింద వేసిందన్నమాట. ముక్కు పుడక ఏమైపోయినట్టు? అందరం నీ గురించే ఎదురుచూపులు. ఈ రోజు మనం పెద్ద పండగ జరుపుకునే రోజవుతుందమ్మా. ఇంతకాలం నువ్వు పోరాడిన దానికి సంపూర్ణ ఫలం దొరకపోతోంది. నువ్వు సాధించబోయే విజయంతో అందరం జనజీవన స్రవంతిలో కలిసిపోతాం. అమ్మవారికి నమస్కారం చేసుకో. చక్రబంధనాలను తొలగించి ఆభరణాలను అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసుకుందాం. నన్ను ఏ కార్యం గురించైతే మీరు నియమించుకున్నారో
అది ఈ రోజు నెరవేర్చుతున్నాను. జై జటా. జై జటా! జై జటా! జై జటా! ఇక నేను ఆ శ్రీకర్ని వివాహం చేసుకొని వేదవతి ఇంటికి కోడల్ని కావలసిన అవసరం లేదు. ముక్కు పుడకను అందుకో. పదమాయ, ఇక్కడ కిరీటాన్ని దాచాం. ముక్కు పుడకను చూపించు. చక్రబంధం ఛేదించబడుతుంది. ఏమైంది స్వామి? చక్రబంధం ఎందుకు అడ్డుగీస్తుంది? అదే అర్థం కావడం లేదు. మరో ఆభరణం దగ్గరికి వెళ్దాం పద. ఇక్కడ ప్రయత్నించు. ఏమిటి విచిత్రం? ఇంకో ఆభరణం దగ్గరికి వెళ్దాం పద.